ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏం లేదు సార్, ఇంతకు ముందే అలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరిగిన దాంట్లో రమేష్ తప్పేం లేదండి. తప్పుందో లేదో అన్నది కాదు సార్. నా భయం అతని అజాగ్రత్త గురించి. 10 లక్షలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది కూడా. నేను చెప్పాను కదన్నా ఎలాంటివన్నీ వస్తాయని. వద్దు నేను రిజైన్ చేస్తానంటే నువ్వు వినిపించుకోవట్లేదు. ఇప్పుడు చూడు, బయట వాళ్ళే కాదు ఆఫీసులో వాళ్ళు కూడా నన్ను అనుమానిస్తున్నారు. వద్దన్నయ్య, ఇప్పటికైనా నా మాట విను, నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయి. నువ్వు నోరు మూసుకొని వెంటనే వెళ్ళి ఈ అమౌంట్కి డీడీ తీసుకొని వెళ్ళి ఇచ్చేయి, అవతల టైం అయిపోతుంది. అన్నయ్య అది కాదన్నయ్య. రమేష్, హలో. సార్, నేను రామరాజుని మాట్లాడుతున్నాను. మీ డబ్బు దొరికింది సార్. అవునా? థ్యాంక్స్ ఎస్ఐ గారు. చార్మినార్ దగ్గర టచ్ ఆడుతుంటే పట్టుకున్నాను. బద్మాష్ వాళ్ళకి 4 తగిలిస్తాయి కానీ నిజం చెప్పలేదు. వచ్చి ఐడెంటిఫై చేసి మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ రమేష్, నీ దగ్గర డబ్బు కొట్టేసిన వాడు దొరికాడట. నీ నిజాయితీ ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ రమేష్, నీ మీద వ్యక్తిగతమైన ద్వేషం ఏమీ లేదు. కేవలం కంపెనీ వెల్ఫేర్ ఆలోచించే అలా చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. భలేవారు సార్, నాకు ఆ మాత్రం తెలీదా? మీరు ఇంక దాని గురించి వదిలేండి, నేను కూడా వదిలేస్తానుగా. ఇప్పటికైనా వెళ్ళి డీడీ తీసుకుంటావు లేదా అవతల టైం అయిపోతుంది. ఇప్పుడే వచ్చేస్తాను. ఒకసారి చెడు నుంచి మంచిగా మారినవాడు మళ్ళీ చెడ్డ పని చేయడు అన్న నా నమ్మకం నిజమైంది మూర్తి గారు కదూ? అవును సార్, కంగ్రాట్స్. అత్తయ్య, భోజనం వడ్డించాను, రండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు, రేపొద్దున చూసుకోవచ్చు. భోజనానికి రండి. నాకొద్దు. ఏ? కడుపు నిండిపోయింది. మీరు అపార్థం చేసుకుంటున్నారు అత్తయ్య. ఆ డబ్బు వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఆ విషయంలో ఇంకేం చెప్పినా వినే శక్తి నాకు లేదు. అదేంటండి, తీసుకున్నది ఎందుకో తెలుసుకోకుండా? వద్దన్నానా? నాకేం చెప్పొద్దు. ఒప్పుకున్నాక ఇంకా దాని గురించి మాట్లాడతావెందుకు? మొన్న నీ తెలివితేటలు చూసి నువ్వే కరెక్టేమో, నేనే అందరిలా అపార్థం చేసుకున్నానేమో అనుకున్నా. కానీ
చిన్నప్పటి నుంచి నువ్వంటే తెలిసిన నీ ప్రాణ స్నేహితురాలు నిన్నంత నేరుగా అందంటే, అంత ఖచ్చితంగా పట్టుకుందంటే అంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? నా వల్ల కాదు, నేను భరించలేను. ఈరోజు ఇవిడు ఇలా అంది, రేపు ఇంకొకరు వచ్చి ఇంకేమంటారో. అత్తయ్య, నా వల్ల కాదమ్మా. అందుకే రేపు ఉదయం ఒకసారి వాడిని చూసి అట్నుంచి అటు తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. తులసి దగ్గరకా? అదేంటండి, వాళ్ళు అసలే అదోలాంటి మనుషులు. మీరెళ్తే అదోలాంటి వాళ్ళైనా కనీసం మనుషుగా మిగిలుంటారుగా, అది చాలు. ఇది నీ ఇల్లు, నీ మనిషి ఇల్లు. ఇక్కడ ఉండటం కన్నా చావుతున్నాయి. నేను పోతే నా శవాన్ని కూడా ఇక్కడ తాకండి. కోడలంటే కొడుక్కి సొంత మనిషి అని, కానీ ఊరందరికీ సొంత మనిషి అని కాదు. ఉదయ్, ఏట్రా? వేసేద్దాంరా పెగ్గు. ఒరే, ఇంట్లో చెల్లుంది, మనం బయటికి వెళ్ళి తాగుదామా? ఆహా, ఆవిడ గారో చెల్లెలు, ఈయన గారో అన్నయ్య. రేయ్, రాఖీ సినిమా డైలాగులు చెప్పకరా. మీ ఫ్యామిలీ అంతా కంబైన్డ్ గా కూర్చొని కళ్ళు తాగిన రోజులు మర్చిపోయావా? ఒరే, ఇప్పుడు ఎవరిని అవసరం అంటావా? మరి బయటికి వెళ్ళి తాగుదామన్నా? ఎందుకు? ఇక్కడ బానే ఉంది కదా, కరెక్ట్. ఇక్కడ కొట్టేద్దాం. ఏటండి ఇది మందంటే గిట్టదన్నారు? తమరు అమెరికా లెవెల్ అనుకుని ఇలాంటి ఎదవ బిల్డప్లని ఇచ్చాం. ఆవదాలవలసని తెలిసి రూట్ మార్చేశాను. అంటే మాట మీద నిలబడరన్నమాట. అయ్య బాబాయ్, మాట మీద నిలబడాలా? ఓ మాట అట్రండి, నిలబడి చూపిస్తాను. ఏండి, ఏటండి? మీ ఎటకర నాకు తెగ నచ్చేసిందండి. అది సరేరా, ఎన్నాళ్ళు ఇలా రిస్క్ చేస్తావు? ఇప్పుడున్న నమ్మకం సరిపోదా? చాలదా, ఉద్యోగం వరకు అంటే ఇది ఓకే, కానీ మన టార్గెట్ ఆస్తి కదరా. దానికి ఎంత నమ్మకం కావాలో తెలుసా? రేపొద్దున వాడు ఏ అమెరికాను వెళ్తూ ఆ ముసలి మేనేజర్ గారిని తప్పించేసి ఆఫీస్ తాళాలు నా చేతిలో పెట్టి, రమేష్ ఆఫీస్ జాగ్రత్త, అందరి జీవితాలు నీ జేబులో ఉన్నాయి అనాలి. అంత కావాలంటే ఇలాంటివన్నీ తప్పవురా. అంటే ఇలాంటి ప్రయోగాలు ఇంకా చేస్తావా? తప్పవు కదా. అయితే నేను తప్పుకుంటున్నాను, నా వల్ల కాదు. తూచ్, ఆ విషయం నాకు తెలుసురా రేయ్, అందుకే ఆల్రెడీ తప్పించా. అమ్మా మీరా జాస్మినా, ఆ మేత కాస్త లోపలికి వెళ్ళి మేస్తావా? మేము కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడుకోలే, లోపలికి వెళ్ళమ్మా ప్లీజ్. నువ్వు అలా చూడగా వెళ్తుంది. నీలాగే అమాయకంగా కనపడదు కానీ పెద్ద టెంకరా. రేయ్, ఏట్రా? నాకు అర్జెంటుగా 4 బాడీ బిల్డర్లు కావాలి. కొట్టడానికా? కాదు, కొట్టించుకోవడానికి. ఎదవ డైలాగులు ఆపి వినరా. ఆ 4 హీరో గాడిని అటాక్ చేస్తారు. గీత పేరు చెప్పి పిచ్చ కొట్టుడు కొడతారు. హీరోకి హీరోయిన్ మీద నమ్మకం పోయి కోపం పెరిగిపోద్ది. ఇది అట్రప్లప్ అవుద్ది. ఏ, ఇలాంటి సీను కొన్ని వేల సినిమాల్లో వచ్చింది కదా. ఇప్పుడు మన సినిమాలో చూడు. చాలా సంతోషంగా ఉందమ్మా. తొలి అత్తారింటికి వెళ్ళిందంటే ఎంత తృప్తిగా ఉందో తెలుసా? వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలా, ఏం చెప్పాలా అని తెగ మదనపడ్డాను. చివరికి నా ప్రమేయం లేకుండానే అంజలి సాధించింది. తులసి అత్తారింటికి వెళ్తావు, అంజలి ఘనకార్యం అంటావేంట్రా? ఇదేంటమ్మా, ఇది అంజలిగా సాధించింది? కాదు, అల్లుడు గారే మారారు, తులసే సాధించింది. ఎందుకమ్మా అంజలిని ఎంత ఇదిగా చూస్తున్నావు? ఎందుకు తన మీద లేనిపోయి చెప్తున్నావు? నేను చెప్పడం కాదు నాయనా, అంజలి చిన్నప్పుడు స్నేహితురాలు గీత, గీతే ఉన్నవన్నీ ఉగ్గుపట్టి మరీ చెప్పింది. తప్పు చేస్తున్నావంటూ కడిగి అవతల పారేసింది. గీత? గీత ఏం చెప్పింది? నువ్వు లోపల ఉన్నావు నాయనా, బయటేం జరుగుతుందో నీకు తెలీదు. వాళ్ళొచ్చి చెప్తే తప్ప నీకేమీ తెలియదు. దానికి ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయమే చూడు, అంజలి బాగోతం నీకు తప్ప మొత్తం అందరికీ తెలుసు. గీతలా అడుగుతుంటే నా తల కొట్టేసినట్టయిందనుకో. అందుకే ఇక తన దగ్గర ఉండనని ఖచ్చితంగా చెప్పేశాను. నేను తులసి ఇంటికి వెళ్తానురా నాయనా, నువ్వు వచ్చే వరకు అక్కడే ఉంటాను. చచ్చా, అదేంటమ్మా, ఎంత అసహ్యంగా ఉంటుంది. తులసి దగ్గర ఉంటావేంటమ్మా? పైగా వాళ్ళ ఆలోచనలు పద్ధతులు వేరుగా ఉంటాయి. నా వల్ల కాదురా,
ఆ పిల్లతో కలిసి ఉండటం నా వల్ల కాదు. ఏమ్మా సరిగా చూసుకోదా? చూసుకుంటుంది, కానీ అలాంటి దాంతో. సరే సరే, ఏం చేస్తాం చెప్పు? కొన్నాళ్ళు భరించాలి. ఇంకో వారంలో కోర్టు హీరింగ్ ఉంది. ఈసారి తప్పకుండా బయటకు వస్తాను. అన్ని విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అక్కడే ఉండమ్మా, సరేనా? సరేరా, నే వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ఇంటికి వచ్చావు? ఈరోజు మీరు ఆఫీస్ కొంచెం లేట్గా వస్తున్నారు కదా, అర్జెంటుగా డిస్పాచ్ చేయాల్సిన లెటర్స్ ఉన్నాయి, మీ సైన్ తీసుకుందామని. గుడ్. మనిషి పూర్తిగా మారినట్టున్నావే. ఏదో అన్నయ్య, మీలాంటి శ్రేయోభిలాషుల ప్రోత్సాహం. సరే, మన ఆఫీస్ ముందు నుంచే నేను వెళ్ళాలి. పద, ఆన్ ది వే నేను డ్రాప్ చేసి వెళ్తాను. నేనా? నేనెందుకన్నయ్య? నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఎందుకు పని లేక? డబ్బులు ఎక్కువ ఉంటే చెప్పు, జీతం తగ్గిస్తా. అమ్మో, అంత పని మాత్రం చేయకు. వస్తానులే. తీసుకో. రెడీగా ఉండండి, కార్ వస్తుంది. ఏయ్, ఎవరై మీరు? ఇది ఏమన్నా మీ ఇంటి బెడ్రూమ్ అనుకున్నారా? తప్పకండి. ఎవరా మీరు? ఏరా, మా మేడంకి ద్రోహం చేస్తారా? విడాకులు కాదురా, ఏకంగా స్వర్గంకి టికెట్ ఇస్తారా? చెప్తుంటే అన్నయ్య, నువ్వు పారిపో. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. అన్నయ్య, ఎవరు పారిపోతున్నారు? వదిలే. రే, ఆగరా, ఆగు. అన్నయ్య, వదిలే అన్నయ్య. ఆగరా, ఆగు. ఏయ్, ఎవరు నువ్వు? ఆగు. నిన్నే. ఎవరు నువ్వు? అరే, ఎవరు నువ్వు? ఎవరు? ఏయ్, వాచ్మెన్. ఏంటి బాబు, ఏమైంది? ఆ దెబ్బలేంటి? మీ కూతురు పక్కన దాక్కున్నవాడు మీ అల్లుని చంపబోయాడు.
ఒరేయ్ ఒరేయ్ చెప్పరా. అబ్బా ఏంటండి మేడం చంపమంటే చంపబోయాను, ఇందులో నా తప్పే ఉంది. ఏంటది? ఆ చూపేంటి? నాకేం తెలీదు. నేనేం అడగలేదే, అయినా కళ్ళ ముందు కనిపిస్తుంటే అడగడం తిరిగి దండగా. వస్తానండి. బాబు బాబు ఏంటండి మేడం చంపమంటే చంపబోయాను, ఇందులో నా తప్పే ఉంది. 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 గుడ్ మార్నింగ్ సార్. 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 సార్ 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 ఏమైంది సార్? ఎందుకు అలా ఉన్నారు? ఏమీ లేదు. ఇంట్లో బాగోలేదా సార్? ఐఎమ్ ఆల్ రైట్. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఆ మూర్తి గారు సార్, ఈరోజు ఏ వర్క్ నా ముందుకు తీసుకురాకండి. ఎంత అర్జెన్సీ ఉన్నదైనా సరే తీసుకురావద్దు. నాట్ ఈవెన్ ఫోన్స్. ఓకే? అలాగే సార్. బాస్ వచ్చారా? వచ్చారు. ఏంటి ఏమైంది బాసు, మీరు ఇలా ఉన్నారేంటి? యాక్సిడెంట్ ఏమన్నా అయిందా? అంతకన్నా పెద్దదైంది, మళ్ళీ వచ్చి చెప్తాను. క్యాబిన్లో ఉన్నారా? అవును. ఏంటన్నా ఇది? ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేస్తే నేను ఎంత కంగారు పడతాను తెలుసా? రమేష్, డోంట్ డిస్టర్బ్ మీ. చేయలే గాని అసలు ఏం జరిగింది? వాడిని తరువుకుంటూ వెళ్ళావు, దొరికాడా? దొరికాడు. ఎక్కడా? ఎక్కడో అవన్నింటికి ఇప్పుడు వెళ్ళి పని చూసుకోపో. కానీ కారు అక్కడే వదిలేసి వచ్చావు. ఎలా వచ్చావు అన్నయ్య? నీ గురించి ఇంటికి ట్రై చేశాను, అక్కడ లేవని తెలిసి మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తే ఉన్నావని చెప్పారు. అందుకే పరుగు పరుగుని వచ్చాను. అసలు ఏం జరిగింది అన్నయ్య? ఏం జరగలేదు. అనవసరంగా టాపిక్ ప్రొలాంగ్ చేసి చిరాకు పెట్టకు. వెళ్ళి నీ పని చూసుకో. అలాగే. ఆ రమేష్, జరిగిన విషయం ఆఫీస్లో ఎవరికి చెప్పుకో. నాకే తెలీదు, నేనెవరికి చెప్తాను? తెలిసినంత వరకు కూడా నోరెత్తకు.